మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశాన్ని ఆకాశానికి ఎత్తుతామని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారంలోకి నెక్కినటువంటి యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి కుంభకోణాలు చేసి ఈరోజు ఏమి కూడా మేము చేయలేదు, ఈ రాష్ట్రాన్ని మేము ఆదుకుంటా అంటే తప్పుడు మాటలు మాట్లాడి అనవసరమైన వాగ్దానాలు చేసి కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నటువంటి పెద్ద మనుషులారా, గతంలో మీరు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏ పాపాత్ముడు ఏ పాపం పని చేశాడో ఒక్కొక్కరిగా కూడా బయటకు వస్తున్నారు. బయటకు రావడం కాదు, ఊచలు లెక్క పెట్టడానికి లోపలికి వెళ్తున్నారు. అందులో మన చిత్తూరు జిల్లా పెద్ద మనుషులు, ఈ రాష్ట్రానికి మేమే పెద్ద దిక్కని చెప్పుకున్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు కుటుంబంలో సైతం అందరూ కూడా జైలుకు పోవడం తథ్యం. దాంట్లో మొదటిగా నేను ముందుంటాను అన్ని విషయాల్లో ఉన్నటువంటి ఎవరైతే మిథున్ రెడ్డి గారు మన గౌరవ ఎంపీ గారు ఉన్నారో వారు జైలుకి వెళ్లడం జరిగింది. లిక్కర్ స్కామ్ గురించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పదే చెప్తోంది ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది ఎందుకు మీరు అన్ని కూడా ఈ రోజు భారతదేశంలో అడుక్కునేవాడు సైతం డిజిటల్ పేమెంట్ చేస్తూ ఉంటే కానీ ఈ మద్యం విషయంలో ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. అదే డిజిటల్ పేమెంట్ చేయకుండా ఆ యొక్క లిక్కర్ స్కామ్ లో అనేకమైనటువంటి వేల కుంభకోణం చేసి ఈ రోజు నేను అమాయకుని చెప్పేసి నువ్వు సిగ్గు లేకుండా నేను చాలా నిజాయితీ పరును రేపమన్నాడు నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. కడిగిన ముత్యంలో కాదు, ఈ రోజు రేపమన్నాడు నువ్వు చేసినటువంటి చిట్టా మొత్తం సిఐడి బయటకు తీస్తుంది, నిన్ను జైలుకు పంపిస్తుంది. దానికి మాకు ఏం సంబంధం? ఈ రోజు చేసేటటువంటి పోలీసు వ్యవస్థకి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? కూటమి ప్రభుత్వం కుట్ర పడింది మీలాగానా? ఈ రోజు మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా ఎంతమంది జైలుకు పంపించారు, ఎంతమంది పైన దాడులు చేయించారు, ప్రతిపక్షాలు మీరు బ్రతికినిచ్చారా? మీలాంటి మనస్తత్వమే మిగతా రాజకీయ పార్టీలకు ఉంటుంది, మీ సిద్ధాంతమే మిగతా పార్టీ సిద్ధాంతం అనుకుంటే ఏ విధంగా నడుస్తుంది? మిథున్ రెడ్డి గారు, మీరు ఇది మీ పుట్టుకే ఒక అవినీతి పుట్టుక. ఎందుకంటే తల్లి కాంగ్రెస్ ఏదైతే ఉందో భూముల్లోనా, భూ కుంభకోణము, ఆకాశంలోనా ఎన్ని రకాలుగా అయినా సరే కుంభకోణాలు చేసినటువంటి పుట్టుకొచ్చినటువంటి పిల్ల కాంగ్రెస్ మీ కాంగ్రెస్. కాబట్టి మీ యొక్క డిఎన్ఏనే అవినీతి డిఎన్ఏ. కాబట్టి మీరు ఏదైతే చేసినటువంటి అన్ని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం బయటకు తీస్తుంది. ఇక్కడే మిథున్ రెడ్డితో ప్రారంభమైంది, కానీ ఇంకా ఉత్తరాంధ్రలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. రేపన్నాడు వాళ్ళందరూ కూడా జైలుకు పోవడం తథ్యం.